గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరండి ఈ రోజుల్లో? వస్తూనే ఉంటాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా ఫుడ్ తిన్నా గానీ, బయట నుంచి వచ్చేటువంటి ఫుడ్ మనం గ్యారంటీ చెప్పలేం. అంటే బయట ఫాస్ట్ ఫుడ్ అని నేను అనట్లేదు. ఈ దొరికేటువంటి మామూలుగా అన్ని ప్రాసెస్డ్ ఫుడ్సే కదా! గోధుమ పిండి గానీ, లేకపోతే ఈ మైదా కావచ్చు, శనగపిండి ఏదో అన్నీ ప్రాసెస్ అయిపోయి వస్తున్నాయి. దాంట్లో ఫైబరే ఉండట్లేదు. ఎంత జాగ్రత్త తీసుకున్నా గానీ, దాంట్లో ఏదో ఒకటి మిక్స్ అయిపోతే ఖచ్చితంగా మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. కడుపులో మంట ఉండడం, గ్యాస్ ఫార్మ్ కావడం, లేకపోతే అల్సర్ ఫార్మ్ కావడం, బ్లోటింగ్ అయిపోయినట్టు ఉండడం, నిద్రపడి ఏవో తలకాయ నొప్పులు వస్తూ ఉంటాయి. తర్వాత హెడేక్ కూడా వస్తది కొన్నిసార్లు. ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మీకు బెల్లం కావాలి, అల్లం కావాలి, దాంతో పాటు నువ్వులు. ఈ 3 తీసుకొని ఈక్వల్ పార్ట్స్‌లో తీసేసుకోండి. నువ్వులను వేయించి పెట్టుకోండి. ఈ మూడిటిని కలిపేసి ఈక్వల్‌గా తీసుకొని దంచేసి చిన్న ముద్దలాగా తీసేసుకొని పేస్ట్‌లాగా అవుద్ది. దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోండి. రోజు మీరు పని చేసుకునేటప్పుడు టేబుల్ మీద పెట్టుకోండి. నోట్లో వేసుకొని మెల్లగా నములుతా ఉండండి. దాంతో కాల్షియం వస్తది. లోపల ఆల్కలైన్ నేచర్ ప్రొడ్యూస్ అవుతుంది. మీకు అసిడిటీ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. మీకు రోజు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రావడం అనేది ఆనవాయితీ అయితే ఫుడ్ తినడానికి ముందు తినండి. ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ నోట్లో వేసుకోండి. తర్వాత 15, 20 మినిట్స్ తర్వాత వేడి నీళ్ళు తాగండి. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. తిన్నట్టు ఉంటుంది. దానికి తోడు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రాకుండా కూడా చూసుకో కదా! సింపుల్ ఉంది కదా! చేయొచ్చు.